నా ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉంది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక ట్రాన్స్లో వెళ్తుంది. పోయిరా సాంగ్ తర్వాత నుంచి ఎండ్ వరకు బీజిఎం అయితే ఎరగేస్తారు. దేవిశ్రీ ప్రసాద్ గారు బీజిఎం, నాగార్జున గారు, ధనుష్ గారు పెర్ఫార్మెన్స్, ఒక యాక్షన్ సీక్వెన్స్, ఎవ్రీథింగ్ అసలు ఒక నెక్స్ట్ ఆఫ్ రైటింగ్ అని చెప్పొచ్చు. అండ్ శేఖర్ కమల గారు రైటింగ్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. ఎందుకంటే ఒక హై ఇచ్చే ఎలిమెంట్స్ ఏం లేకుండా సినిమాలో జనాలు బోర్ ఫీల్ అవ్వకుండా ఆ స్క్రీన్ ప్లేని రాసుకున్న విధానం అయితే నెక్స్ట్ లెవెల్. శేఖర్ కమల గారు హ్యాట్స్ ఆఫ్ అండి మీకు. ఒక యానిమల్ లాగా లేదంటే ఒక కేజీఎఫ్ లాగా, ఆర్ఆర్ఆర్ లాగా హైప్ ఇచ్చే సీన్స్ లేకుండా ఫ్యామిలీ ఎమోషన్ డ్రామాతో 3 గంటలు ఆడియన్స్ని కూర్చోబెట్టారంటే జనాలకి హ్యాట్స్ ఆఫ్. అండ్ ఫ్యామిలీ అందరూ చూసే సినిమా. ఖచ్చితంగా కొన్ని సినిమాలకి ఫ్యామిలీస్ బయటకు వస్తారు, అలాగే కుబేరాకి మళ్ళీ ఫ్యామిలీస్ వచ్చి ఖచ్చితంగా థియేటర్లో నిండి ఫ్యామిలీస్ చూసే సినిమా అవుతుంది కుబేరా. థాట్ ప్రొవోకింగ్ ఖచ్చితంగా. ఎందుకంటే జనాలు ఇప్పుడు ఎలా ఉన్నారు, మనకి స్కామ్స్ ఎలా జరుగుతాయి, ఆ స్కాముల్లో తెలియని వాళ్ళు ఎవరైతే మనకి నిజంగా ఈ బిచ్చగాళ్ళని ఎవరు పట్టించుకోరు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి అనేది కూడా తెలియదు. అలాంటి వాళ్ళని యూజ్ చేసుకుని పెద్ద పెద్ద స్కాములు ఎలా చేస్తున్నారు అనేది చాలా రియలిస్టిక్గా చూపించారండి. క్లైమాక్స్లో ఆ బిలియనేర్తోనే ముష్టి తెచ్చుకోవడం అనేది నిజంగా అల్టిమేట్ సీన్ అనమాట. ఎక్స్పెక్ట్ చేయం ఎలా కన్వర్ట్ చేస్తారని. కుబేరా టైటిల్కి క్లైమాక్స్లో జస్టిఫికేషన్ దొరుకుతుంది అనమాట. ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉంది, బట్ సెకండ్ హాఫ్ డ్రైవ్ చేసిన విధానం, స్క్రీన్ ప్లే మటుకు ఆసమ్ అన్న. సెకండ్ హాఫ్ పిక్స్ పెర్ఫార్మెన్సెస్ అది చెప్పక్కర్లేదు. నాగార్జున గారికి ఇలాంటి రోల్ చేయడం అనేది ఆయన నిజంగా కెరియర్లో ఆయన చేసుకునే కొన్ని రోల్స్లో బెస్ట్ రోల్ ఇది ఒకటి అని చెప్పొచ్చు. అండ్ ధనుష్ గారి గట్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. బిచ్చగాడు రోల్ చేయడం అనేది అంత ఈజీ కాదు. ఎప్పుడో విజయ్ ఆంటనీ గారు చేస్తేనే అరే ఇలా కూడా చేస్తారా అని అనుకున్నాం. బట్ అంతకంటే ఇంకా దిగజారి కొన్ని సీన్స్ ఉన్నాయి, అసలు నెవర్ ఎక్స్పెక్టెడ్ సీన్స్ అనమాట. మున్సిపల్ వ్యాన్లో ట్రావెల్ చేయడం ఇలాంటిది ఎంత మనం ఓన్ చేత వేసినా ఎక్కడో చోట స్మెల్ని కానీ దాన్ని కానీ బేర్ చేసి వేయాలంటే అంత ఈజీ కాదు. ధనుష్ గారు హ్యాట్స్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ అండి. సో ఎవరు తక్కువ లేదు. కమలా గారు రైటింగ్, దేవిశ్రీ ప్రసాద్ గారు మ్యూజిక్, యాక్టర్స్ ఓవరాల్గా సినిమా సూపర్ హిట్ అన్న. ఫ్యామిలీస్ అందరూ చూసే సినిమా. నాగార్జున పర్ఫార్మెన్స్ ధనుష్ ఓవర్ షాడో చేశాడా? లేదు, ఇద్దరు సమానంగా బ్యాలెన్స్ చేసుకుంటూ పోటాపోటీగా చేశారు. కంప్లీట్ లెవెల్ ఆఫ్ యాక్షన్ ఉంది ఇద్దరిది కూడా. ఎవరిది తక్కువ ఎవరిది ఎక్కువ అని చెప్పలేము. కానీ క్యారెక్టర్స్ చూస్ చేసుకోవడంలో ధనుష్ గారు కొంచెం గట్సీ క్యారెక్టర్ అని చెప్పొచ్చు.